మీరు చేసిన అక్రమాల వల్ల మీరు చేసిన దుర్మార్గాల వల్ల నేనేమంటే నువ్వేం చేసావు దాని ఎవిడెన్స్ లేకుండా కేసులు కట్టే అవకాశం ఉండదు. తర్వాత మీరు 14 నుంచి 19 వరకు చట్టాన్ని చుట్టం చేసుకొని మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా చంద్రబాబు నాయుడుతో కొలిడ్ అయి మీరు ప్రభుత్వంలో మీరు ఏం చేసిన పోలీసులు మాట్లాడకుండా వల్ల ఒకసారి వినాలండి. ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. నేను ఇస్తున్నాను కదా సమయం, కావాల్సిన సమయం. సందీప్ ఏంటి నీ మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టారా సార్? ఇంక్లూడింగ్ అటెంప్ట్ టు మర్డర్ సార్. అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టి రోజా గారి తరపున మా కేసు ఫైల్ చేశారు. ఆ రోజు క్లియర్ గా ఎయిర్పోర్ట్ వైజాగ్ అనేది ఒక డిఫెన్స్ ఎయిర్పోర్ట్ సార్. ఆ డిఫెన్స్ ఎయిర్పోర్ట్ లో ఎయిర్పోర్ట్ డైరెక్టర్ గారు ఇచ్చిన విఐపి పాస్ ఎంట్రీతో మేము లోపల ఎయిర్పోర్ట్ మనకి ప్యాసింజర్ సెంటర్ దగ్గర మేము ఉన్నాం. రోజా గారు ఎక్కడ అసలు బయట ఎక్కడ ఉన్నారో విషయం మాకు తెలియదు, ఆవిడ వచ్చిన విషయం కూడా మాకు తెలియదు. అలాంటిది రోజా గారి మీద మేము అటెంప్ట్ టు మర్డర్ చేసామని చెప్పని, వాళ్ళ మనుషుల మీద అటెంప్ట్ టు మర్డర్ మేము చేసామని చెప్పని 307 కేసు ఫైల్ చేసి మరి 7 రోజుల పైచీలకు మమ్మల్ని సెంట్రల్ జైల్లో పెడతానికి కారణం అదే సార్, ఆ కేసే. మరి ఆవిడ మాత్రం రోడ్ల మీదకి వచ్చి మాకు ఇష్టం వచ్చినట్టు ఏళ్ళు చేతులు చూపించచ్చు, హావభావాలు చేయొచ్చు. కనీసం ఆవిడ నేను ఎప్పుడు దేవుడి దయ వల్ల నాకు అదృష్టం ఉంది కాబట్టి ఈ రోజు వరకు ఎప్పుడు నేను ఆవిడ చూడలేదు సార్. చూడని వ్యక్తి మీద నేను ఎలా అటెంప్ట్ మర్డర్ చేస్తానంటే సీసీ కెమెరా ఫుటేజ్లు తీస్తే బేసిక్ ఎవిడెన్స్ సార్ అవి. ఎయిర్పోర్ట్ లోపల మేము ఉన్నాం, ఎయిర్పోర్ట్ బయట ఆవిడ ఉంది. సంబంధం లేని వ్యక్తుల మీద ఎలా పెడతారు సార్ అటెంప్ట్ మర్డర్ కేసు అనేది? కాదు, మర్డర్ చేసేటప్పుడు లేదా రాళ్ళు ఇసిరేటప్పుడు దూరంగా రాళ్ళు ఇసరడానికి మనుషులు చూడడానికి సంబంధం ఏముంటది? కారు మీద వెళ్ళేటప్పుడు దూరంగా ఉండే రాళ్ళు చెప్తున్నారు కదా, అంటే ఏదైనా ఆయుధాలు ఇసడం మనుషులు కనపడాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల కదా ఇప్పుడు కేసు పెట్టారంటే పోలీసులు ఆ రూల్స్ ప్రకారం పెట్టి ఉంటారా? ఎందుకంటే ఆమె కారులో బయటకు వస్తే మీరు దూరం నుంచి ఏదైనా ఇసిరారు అనుకోండి, ఆయన విఐపి లాడ్జ్ లో ఉన్నాను, లోపల ఇన్సైడ్ ఉన్నాను, అసలు రోజా గారు వచ్చినట్టే మాకు తెలియదు అని ఆయన చెప్తున్నారు. సో ఒక జనసేన వాళ్ళే వాళ్ళు చేశారు, లేకపోతే కాదండి ఇప్పుడు ఆవిడ మీద వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఎవరన్నా కూడా అటాక్ చేయడానికి ఉండొచ్చు కదా. ఒక జనసేన వాళ్ళే చేశారని మీరు నిర్ధారణ చేస్తారు అంటాడా? తప్పు చేసిన అది కాదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు కోడికత్తి కేసు గురించి వెళ్ళి ఎవిడెన్స్ ఎవిడెన్స్ ఇమ్మనండి సార్, కోర్టులో ఎవిడెన్స్ ఇమ్మనండి సార్. వైజాగ్ ఎయిర్పోర్ట్ లో చేయించుకునేది మీరు, ప్లానింగ్ మాకు రాదు సార్. మీకున్నంత ప్లానింగ్, మీకున్నంత ప్రాపర్ ప్లానింగ్, ప్రాపర్ ఎగ్జిక్యూషన్ మాకు తెలియదు సార్. అలాంటి క్రిమినల్ యాక్టివిటీస్ మాకు రావు. ఎందుకంటే మీకు ఏ విధంగా ఏ విధంగా పొడిపించుకోవాలి అవన్నీ మీకు తెలుసు సార్. మాకు రావు మేము చెప్పాల్సింది కోర్టు, కానీ నువ్వు కాదని నీకు నువ్వే చెప్తావా? నువ్వు చెప్తే కోర్టు సార్. జగన్మోహన్ రెడ్డి ఎవరు కాళ్ళు క్రిమినల్ కాదని చెప్పనండి. చెప్పాల్సిన వ్యక్తి చంపలేదు అంటారు ముందు ప్రూవ్ అయిన తర్వాత చెప్పమనండి సార్. అది అర్థం చేసుకోవాలి సార్. తప్పు చేయలేదని నేను చెప్తాను. సందీప్ ఏంటి భీమిలి నియోజకవర్గ పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఒక్క నిమిషం అండి నారాయణమూర్తి గారు, ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం చెప్తే అవ్వదు కదా, న్యాయస్థానం కాదు కదా నువ్వు. సందీప్ భీమిలి న్యాయస్థానం సమానమే. ఒక్క నిమిషం, భీముల నియోజకవర్గం ముఖ చిత్రం ఏంటి ఇప్పుడు 2019 తర్వాత ఇప్పటికి వచ్చిన మార్పు ఏంటి? సందీప్కి ఈసారి కూడా మరి జనసేన టికెట్ ఇస్తుందో? చాలా పేర్లు వినిపిస్తున్నాయి అక్కడ. గంటా శ్రీనివాసరావు అంటున్నారు, వంశీకృష్ణ యాదవ్ అంటున్నారు. ఒకవేళ